మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. నిన్న దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం ఈ రోజు బలహీనపడినట్లు తెలిపింది. రుతుపవన ద్రోణి ఈ రోజు జైసల్మైర్, కోటాగున, కళింగపట్నం, తూర్పు ప్రాంతం గుండా మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తూ సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మరో అల్పపీడనం ఈ నెల 19న పశ్చిమ మధ్య దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, తెలంగాణలో రానున్న 3 రోజుల్లో వర్షాలు కురుస్తాయి, భారీ నుంచి అతి భారీ వర్షాలు అని చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ. అలాగే ఈ వర్షాల వల్ల పంటలకు ఇబ్బంది ఏమైనా ఉందంటారా? బ్రహ్మణి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా పలు గ్రామాలు, పట్టణాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంటల సాగు కోసం గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్నటి కురుస్తున్న వర్షాలతో సాగు చేసిన సోయా కావచ్చు, పత్తి, అలాగే ఆ కంది పంటలకు లాభం చేకూర్చే విధంగా అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టులోకి, అదేవిధంగా చెరువులోకి వర్షం నీరు వచ్చి చేరడంతో రైతన్నలు అయితే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బ్రాహ్మణి. రైట్ శ్యామ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.